పొట్టోని నెత్తిని పొడుగోడు కొడితే పొడుగోని నెత్తిని పోషమ్మ కొట్టిందట. ఈ సామెత అందరికీ తెలుసు కదా. అయితే ఈడ మాత్రం పోషమ్మ గుడిల దొంగతనానికి పోయిన దొంగోని మాత్రం డైరెక్ట్ పోషమ్మ తల్లే కొట్టింది. అరే అదేంది, దేవత కొట్టడం ఏంది అంటారా? మీరు ఈ వార్త చూస్తే అవు నిజంగా పోషమ్మ తల్లే కొట్టిందంటారు పక్క. పోషమ్మ గుళ్ళ దొంగతనానికి పోయి హుండీల చేయి పెట్టి అట్లనే ఇరికించుకొని జనాల చేతుల సావు దెబ్బలు తిన్నాడు. ఇగో ఈ తెలివి తక్కువ దొంగోడు. మరి ఎన్ని రోజుల నుంచి హుండీ మీద కన్నేసిండో తెలియదు గాని రాత్రిపూట గుళ్ళకి పోయి హుండీల చేయి పెట్టి పైసలు తీయబోతుండేసరికి అట్లనే చెయ్యి ఇరికిందట. ఇంకేమున్నది, అటు గుంజినా ఇటు గుంజినా హుండియే పైకి లేచి వస్తున్నది గాని చేయి రాకుండేసరికి ఏం చెయ్యలేక రాత్రి 8 గంటలకు పోయిన దొంగోడు తెల్లారి 8 గంటల దాకా అట్లనే విలవిల్లాడిపోతే పొద్దుగాల గుడికొచ్చిన జనాలు చూసి ఈపు చింతపండు చేసి పోలీసులకు అప్పగించిండ్రు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్పల్లి మాసుపల్లి పోషమ్మ టెంపుల్లో జరిగింది ముచ్చట. కానీ చూడుండ్రి దొంగోని ముచ్చట ఎట్లున్నదో. అసలు హుండీల చేయి పడుతుందా పడదా అని చూసుకోకుండా పైసల కోసం చేయి పెట్టిండంటే వీడేం దొంగో వాడికే తెలవాలి. కానీ ఆరి పోయి పోషమ్మ తల్లి హుండీతోని పెట్టుకుంటావురా. ఇంకా నయం తల్లి వార్నింగ్ ఇచ్చి వదిలేసింది కాబట్టి బతికిపోయిండు. అదే కన్నెర్ర చేస్తే ఇంకెట్లుండునో మనం ఏం చెప్పలేము. కానీ ఇక ఈ ముచ్చటి ఇటుంచితే ఇదే బిక్కనూరు మండలంలో ఇంకో దొంగోడు టీ స్టాల్లో జొరబడి ఏం చేసిండో ఛాయ్ చేసుకొని దాగి మరి దాంట్లో ఉన్న పైసలను సామానును సర్దుకవేయిండు. దొంగోని కోసం పోలీసులు దేవులాడుతున్నారట. కానీ భలే దొంగ వడమేగాళ్ళు మోపైతున్నారు పోండ్రి.